నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏప్రిల్ 2024 నుండి మే 2026 మధ్యకాలంలో అంతర్జాతీయ విద్యా వ్యవస్థ ఒక చారిత్రాత్మక మలుపు తిరిగింది. గత దశాబ్ద కాలంలో విదేశీ విద్య అనేది కేవలం ఆదాయ వనరుగా భావించిన అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నాయి. కేవలం విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం కంటే తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మరియు శ్రామిక శక్తిలో కీలక పాత్ర పోషించగల మేధావులను మాత్రమే ఎంపిక చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాస్ రిక్రూట్మెంట్ విధానానికి స్వస్తి పలికి అత్యంత కఠినమైన వడపోత ప్రక్రియను ప్రవేశపెట్టాయి. దీనివల్ల భారతీయ విద్యార్థులు ఇప్పుడు కేవలం అడ్మిషన్ పొందడమే కాకుండా తమ విద్య, ఆర్థిక మరియు వృత్తిపరమైన లక్ష్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త వీసా నిబంధనలు 2026లో ఫైనాన్షియల్ ప్రూఫ్ వంటివి మునుపెన్నడూ లేని విధంగా పెంచాయి. గతంలో చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ జీవన వ్యయాన్ని వెళ్లదీయవచ్చని భావించేవారు. కానీ ప్రస్తుత నిబంధనలు ఈ ధోరణిని పూర్తిగా నిరుత్సాహపరుస్తున్నాయి. విద్యార్థులు ఇప్పుడు తమ పూర్తి కోర్సు కాలానికి సరిపడా నిధులను ముందే కలిగి ఉన్నారని నిరూపించాలి. ఉదాహరణకు ఆస్ట్రేలియా తన నిధులను AUD 29,710కి పెంచగా కెనడా CAD 28,895కి పెంచింది. దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు అక్కడ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును నిర్లక్ష్యం చేయకుండా కేవలం విద్యాభ్యాసంపైనే దృష్టి పెట్టాలని దేశాలు కోరుకుంటున్నాయి. నిధుల లభ్యతతో పాటు ఆ డబ్బులు ఏ సోర్స్ నుండి వచ్చిందనే విషయంలో కూడా అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. వివిధ దేశాలు తమ అవసరాలకు తగ్గట్టుగా నియమాలను రూపొందించుకున్నాయి. ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన జెన్యూన్ స్టూడెంట్ నిబంధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక పత్రం కాదు, విద్యార్థి నిజాయితీని పరీక్షించే ఒక లోతైన ప్రక్రియ. అటు యునైటెడ్ కింగ్డమ్ కేవలం నిధులనే కాకుండా ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షలపైన IELTS లేదా PTEలలో కనీస స్కోర్లను గణనీయంగా పెంచింది. అంతేకాకుండా విద్యార్థులపై ఆధారపడి వచ్చే వారిని నియంత్రించడం ద్వారా తమ వలస విధానాన్ని కఠినతరం చేసింది. అమెరికా తన వీసా సమగ్రత రుసుము ద్వారా దరఖాస్తు ప్రక్రియలో పారదర్శకతను పెంచింది. అయితే జర్మనీ వంటి దేశాలు 11,904 యూరోల బ్లాక్డ్ అకౌంట్ నిబంధనలను కొనసాగిస్తూనే ఆపర్చునిటీ కార్డ్ ద్వారా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ మారిన పరిస్థితులు భారతీయ విద్యార్థులకు పెద్ద సవాల్గా పరిణమించాయి. వీసా రిజెక్షన్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు తమ ఎంపిక చేసుకున్న కోర్సు మరియు వారి గత విద్యా నేపథ్యం మధ్య స్పష్టమైన సంబంధాన్ని వివరించగలగాలి. ఏమాత్రం పొంతనలేని కోర్సులను ఎంచుకోవడం వల్ల వీసా అధికారులు దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు కేవలం ఏజెంట్ల మాటలు నమ్మి కాకుండా తాము వెళ్ళాలనుకుంటున్న దేశంలోని శ్రామిక శక్తి అవసరాలు, ఆర్థిక నిబంధనలు మరియు చదువు తర్వాత ఉండే పని అవకాశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఈ వ్యవస్థీకృత విధానం ద్వారా మాత్రమే విదేశీ విద్య అనేది ఒక విజయవంతమైన పెట్టుబడిగా మారుతుంది. ప్రస్తుతం చాలా దేశాల వీసా అధికారులు విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా చెక్ చేస్తున్నారు. వారు పెట్టిన పోస్టులు వారి విద్యా లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నా లేదా మీరు కేవలం పని కోసమే వెళ్తున్నట్టు సూచించిన వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మీ ప్రొఫైల్స్ను ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయడం కూడా ముఖ్యం. గత 2 ఏళ్లలో ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు లేదా ఫేక్ బ్యాంక్ గ్యారంటీ లెటర్ల వల్ల వేలాది మంది భారతీయ విద్యార్థులు బ్లాక్ లిస్ట్ అయ్యారు. 2026 నిబంధనల ప్రకారం ఒక్కసారి మీరు తప్పుడు సమాచారం ఇచ్చి పట్టుబడితే ఆ దేశానికి జీవితకాలం వెళ్లకుండా బ్యాన్ విధిస్తున్నారు. కాబట్టి పక్కా డాక్యుమెంటేషన్ ప్రాధాన్యత గురించి హెచ్చరించండి. గతంలో లాగా జనరల్ మేనేజ్మెంట్ కోర్సుల కంటే ఇప్పుడు దేశాలు ఈ క్రింది నగరాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి: AI అండ్ డేటా సైన్స్, హెల్త్ కేర్ అండ్ నర్సింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ఎంచుకుంటే వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. వీసా ఇంటర్వ్యూలో ఇప్పుడు కేవలం ఎందుకు ఈ దేశమని కాకుండా ఇలాంటి లోతైన ప్రశ్నల్ని అడుగుతున్నారు. మీరు ఎంచుకున్న యూనివర్సిటీ సిలబస్ మీ కెరీర్కి ఎలా హెల్ప్ అవుతుంది, మీ చదువు పూర్తయ్యాక మీ దేశానికి తిరిగి రావడానికి మీకున్న బలమైన కారణాలేంటి వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.
దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు వారానికి 20 లేదా 24 గంటల పని పరిమితిని చాలా కఠినంగా అమలు చేస్తున్నాయి. దీనిని అతిక్రమిస్తే డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. చదువు పక్కన పెట్టి కేవలం డబ్బు కోసమే పనిచేసే వారిని ఏరివేయడానికి ఈ నిబంధన తెచ్చారని సమాచారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.